హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? మా ఇంట్లో ఏంటో తెలుసా? హోటల్ స్టైల్లో పూరీ కూర అండ్ మేథీ పూరి. ఇదేంటి, మెంతి కూరతో కూడా పూరీలు చేస్తారా? అవునండి, మా ఇంట్లో చేస్తారు. మా మమ్మీ చేస్తుందన్నమాట. ప్రతిదీ కలర్ఫుల్గా చేస్తారు మా ఇంట్లో. మీరు కూడా రెసిపీ ట్రై చేసేయండి. మేథీ పూరి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ప్రస్తుతానికైతే హోటల్ స్టైల్లో మన పూరీ కర్రీ చూద్దాం. సో ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్ అండ్ అల్లం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పుదీనా అనమాట, ఫ్రెష్గా తీసుకున్న పుదీనా అండ్ ఆలు మ్యాష్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు. ఫస్ట్ ఆయిల్ తీసుకొని తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి తర్వాత హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట వేసేసి బాగా, తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు. దీనికి బాగా ఫ్లేవర్ ఇచ్చేది అల్లం గైస్. సో అల్లం కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. మూత పెట్టి మీరు కుక్ చేయండి, లేకపోతే నార్మల్గా కూడా మనం ఫ్రై చేయొచ్చు. ఇలా అన్ని వెజ్జీస్ వేసి కలర్ఫుల్గా మనం చేస్తే అసలు పూరీ కూర చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత మనం క్యారెట్ ముక్కలు వేసేసాము. ఇప్పుడు అది కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తామన్నమాట. అవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్న పుదీనా ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు అలా బాగా కుక్ చేస్తే తొందరగానే కుక్ అయిపోతాయి అన్నమాట. జనరల్గా మనం ఇట్లా కుక్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేసామంటే అది తొందరగా ఆనియన్స్ కలర్ వస్తాయంట. ఇందాకే వేసేసాను సాల్ట్, ఒకసారి చూడండి. మీరు కూడా ఫాలో అయిపోండి టిప్. అయితే నెక్స్ట్ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, ఆ మిక్చర్ కూడా దీనిలో కలిపేసేస్తాము. అది కూడా బాగా కుక్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇంకో బౌల్లో మనం శనగపిండి తీసుకున్నాం అన్నమాట. ఇందాక ఉడుకుతున్న మిక్చర్లో మనం నీట్గా కలర్ రావడం కోసం టర్మరిక్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ శనగపిండి వాటర్లో కలిపేసి బాగా బీట్ చేసుకొని లంప్స్ లేకుండా ఇప్పుడు ఈ శనగపిండి తీసుకొచ్చి మనం దీనిలో కలుపుతాం అన్నమాట. పూరీ కూరకి మంచిగా చిక్కదనాన్ని ఇచ్చేది శనగపిండే గైస్. సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కొంచెం మరీ చిక్కగా అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో మస్తుగా మన పూరీ కూర రెడీ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏ కర్రీకైనా మంచి ఫ్లేవర్ ఇచ్చేది కరివేపాకు. మా మమ్మీకి చాలా ఇష్టం కరివేపాకు. సో ఎప్పుడు మా మమ్మీ ఏ కర్రీకైనా లాస్ట్లో వేస్తుంది కరివేపాకు. ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ మంచి స్మెల్ మొత్తం ఆ కర్రీకి లాస్ట్లో వేస్తే బాగా పడతాయంట. మా మమ్మీ ఎప్పుడు ఇలాగే చేస్తుంది, మీరు కూడా ఫాలో అయిపోండి. అయితే ఇప్పుడు రాబోతుంది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. మంచిగా చూడండి, బ్యూటిఫుల్ లెమన్ అనమాట. ఎంత బాగుందో కెమెరా ముందు. అయితే ఇప్పుడు ఈ లెమన్ని మనం ఆ స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత లెమన్ పిండుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది గైస్. ఒక్క లెమన్ చాలు, చాలా బాగుంటుంది కర్రీ. అంతే గైస్, ఎంతో డెలిషియస్ హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా వేడి వేడి పూరీతో సర్వ్ చేసేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్. అంతలోపు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.